నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. నేను శివాని. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి ఫ్యాటీ లివర్ అండ్ లివర్ ప్రాబ్లమ్స్ గురించి. సో వీటి కాజెస్, సిమ్టమ్స్ అండ్ ట్రీట్మెంట్ గురించి వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సుధారాణి ఫ్రమ్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ హాస్పిటల్. సో ఆవిడతో మాట్లాడి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. హలో అండి. సో ఫస్ట్ మనం డిస్కస్ చేసుకోవాల్సిన టాపిక్ వచ్చేసి మెయిన్ టాపిక్ ఫ్యాటీ లివర్. ఈ మధ్య చాలా కేసెస్ వింటున్నాం దీని గురించి. సో ఫ్యాటీ లివర్ అనేది ఎందుకు వస్తుంది, ఎవరెవరికి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది? ఫ్యాటీ లివర్ అండ్ లివర్ డిజార్డర్స్ అనేటివి ఈ మధ్యకాలంలో చాలా మటుకు చూస్తున్నాము. అంటే పెద్ద వయసు వాళ్ళకే కాకుండా మిడిల్ ఏజ్ అండ్ చిన్నపిల్లలలో కూడా ఈ ఫ్యాటీ లివర్ అనేది చూస్తున్నాం. అసలు ఈ ఫ్యాటీ లివర్ అనేది ఏంటి అని అంటే లివర్కి చుట్టూ కొవ్వు చేరడాన్నే, ఫ్యాట్ చేరడాన్ని, అడిపోస్ టిష్యూ చేరడాన్నే మనం ఫ్యాటీ లివర్ అని చెప్తామన్నమాట. సో ఈ ఫ్యాటీ లివర్ అనేది అనేక కారణాల వల్ల ఫామ్ అవుతూ ఉంటుంది. మనం కారణాలు మొదటగా చూసుకుంటే ఈ ఫ్యాటీ లివర్ అనేది ఎందుకు ఫామ్ అవుతుంది అనేది చూసుకుంటే, సో ఇందులో రెండు రకాలు. అంటే ఆల్కహాల్ తీసుకొని వచ్చే ఫ్యాటీ లివర్ ఒకటి ఉంటుంది. నాన్ ఆల్కహాలిక్ అంటే ఆల్కహాల్ అలవాటు లేని వాళ్ళకు కూడా సో ఈ ఫ్యాటీ లివర్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో అయితే ఆల్కహాల్ అనేది తీసుకునే వాళ్ళలో ఏంటంటే, సో అది లివర్లో బ్రేక్ డౌన్ అవ్వడము, ఆ మెటబాలిజం అనేది జరిగే క్రియలో కొన్ని చెడు పదార్థాలు రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అవి రిలీజ్ అయినప్పుడు ఆ లివర్ సెల్స్ అనేటివి డ్యామేజ్ అవ్వడము, తర్వాత అక్కడ ఫ్యాట్ డిపాజిషన్ అనేటివి అవ్వడము అలాంటివి జరుగుతూ సో ఫ్యాటీ లివర్ అనేది ఫామ్ అవుతుంది. అయితే నాన్ ఆల్కహాలిక్ అంటే ఆల్కహాల్ లేని అలవాట్లు లేని వాళ్ళకి ఎందుకు వస్తుంది, మంచి ఆహారం తీసుకున్నా కూడా లేదంటే అలవాట్లు మంచిగా ఉన్నా కూడా ఈ ఫ్యాటీ లివర్, ఈ లివర్కి కొవ్వెందుకు చేరుతుంది అనేది మనం చూసుకుంటే, అలవాట్లు మంచిగా ఉన్నా కూడా మనం తీసుకునే ఆహారము ఒబేసిటీ ఉన్న వాళ్ళకి, మనం తీసుకునే ఆహారంలో ఎక్కువ తీపి పదార్థాలు, ఎక్కువ ఫ్రక్టోజ్ అంటే పండ్లల్లో ఉండే షుగర్ పదార్థం ఎక్కువగా ఉండడము, సో ఇవి మెయిన్ రీజన్స్ అనమాట. సో ఒబేసిటీ ఉండడము, తర్వాత మన బ్లడ్ రిపోర్ట్స్లో ఈ ట్రైగ్లిజరైడ్స్ అనేటివి బాగా ఎక్కువగా ఉండడం, లిపిడ్ ప్రొఫైల్లో ట్రైగ్లిజరైడ్స్ అనేటివి ఎక్కువగా ఉండడము, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తినడము, ఒకవేళ తిన్గా ఉన్నా కూడా వస్తుంది అని అంటే అది కొన్ని జన్యు లోపాల వల్ల కూడా ఈ ఫ్యాటీ లివర్ అనేది వస్తూ ఉంటుంది. కొంతమందిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లేడీస్లో పీసీఓడి ప్రాబ్లం అనేది కామన్ అయిపోయింది. దాంట్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉన్నప్పుడు కూడా ఈ లివర్ చుట్టూ కొవ్వు చేరే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల, మనం తీసుకునే ఆహారం వల్ల, నిద్ర లేకపోవడం వల్ల, డిస్టర్బ్డ్ లైఫ్ స్టైల్ వల్ల, ఎక్కువ కొవ్వు పదార్థాలు, ఎక్కువ కార్బోహైడ్రేట్ లాంటివి తీసుకోవడం, సడన్గా వెయిట్ లాస్ అయిపోవడము, సో ఇట్లాంటి కొన్ని కారణాల వల్ల కూడా మనం తీసుకునే ఎక్సెస్ కార్బోహైడ్రేట్ అండ్ షుగర్ అదంతా కూడా ఫ్యాట్ లాగా ఫామ్ అయిపోవడము, అది లివర్ చుట్టూ చేరడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఇందులో కూడా మనకు స్టేజెస్ అనేటివి ఉంటాయి, 1, 2, 3, 4 స్టేజెస్ అనేటివి ఉంటాయి. అయితే చాలామందికి 90% వరకు కూడా ఇది తొలి దశలో మనకి సిమ్టమ్స్ అనేటివి ఉండవు. అదే దీంట్లో ప్రాబ్లం అన్నమాట ఫ్యాటీ లివర్లో. సో ఇట్లానే మనం రొటీన్ హెల్త్ చెకప్స్లో అది తెలుస్తూ ఉంటుంది. కానీ కొన్ని మనం గమనించుకోవాలన్నమాట. రైట్ సైడ్ అబ్డామిన్లో, సో రిబ్స్ దగ్గర, మన పక్కటెముకల కింద రైట్ సైడ్ పొట్ట మీద కొంచెం డిస్కంఫర్ట్గా, టైట్గా ఉన్నట్టు, డిస్కంఫర్ట్గా ఉన్నట్టు, అప్పుడప్పుడు పెయిన్ఫుల్గా ఉన్నట్టు, ఇట్లాంటి కండిషన్స్ కనుక మీరు గమనించుకున్నట్లయితే డెఫినెట్గా ఒక స్కాన్ అనేది చేయించుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ ఫ్యాట్ అనేది బాగా ఎక్కువైపోయినప్పుడు దాని సరౌండింగ్ టిష్యూస్లో ప్రెషర్ అనేది ఏర్పడడం, కొంత డిస్కంఫర్ట్ అనేది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ మన బాడీలో ఒక మంచి విషయం ఏంటంటే ఈ లివర్కి రీజనరేషన్ కెపాసిటీ అనేది ఉంటుందన్నమాట. అంటే లివర్ యొక్క కణాలు ఎన్నో కారణాల వల్ల అవి డ్యామేజ్ అయినా కూడా దాంట్లో రీజనరేషన్ అయ్యే కెపాసిటీ లివర్కి ఉంటుందన్నమాట. సో ఈ ఫ్యాటీ లివర్లో మనం రివర్స్ చేసుకోవచ్చు. తొలి దశలో కనుక మనం ట్రీట్మెంట్లు ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజెస్లో మనం ట్రీట్మెంట్లు తీసుకుంటే, కొన్ని అలవాట్లు చేంజ్ చేసుకుంటే, ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకుంటే డెఫినెట్గా ఈ ఫ్యాటీ లివర్ అనేది రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఫ్యాటీ లివర్ వల్ల మనకు ఎందుకు నష్టాలు ఏం జరుగుతాయి అని అంటే, ఈ ఫస్ట్, సెకండ్ స్టేజెస్లో ఎక్కువ నష్టాలు లేకపోయినా కూడా అది థర్డ్, ఫోర్త్ స్టేజ్కి వెళ్ళినప్పుడు లివర్ చుట్టూ కొవ్వు అనేది చేరినప్పుడు దానివల్ల ఇబ్బంది ఏంటంటే రాను ఆ కొవ్వు పదార్థం అనేది ఆ హెపాటిక్ సెల్స్, లివర్ సెల్స్ని రీప్లేస్ చేయడము, లేదంటే అవి డ్యామేజ్ అయిపోవడము. మనకి ఏదైనా డ్యామేజ్ జరిగినప్పుడు అది రిపేర్ అవుతుంది. అంటే ఏదైనా దెబ్బ తగిలినప్పుడు దాని మీద స్కార్ ఫార్మేషన్ ఎట్లా అవుతుందో లివర్లో కూడా స్కార్ ఫార్మేషన్ అనేది అవుతుంది. దాన్నే మనం ఆ క్రియనే ఫైబ్రోసిస్ అంటాం అనమాట. ఆ లివర్ సెల్స్ అనేటివి, ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి ఫ్యాట్ సెల్స్ అనేటివి వాటి మీద ప్రెషర్ పెట్టడం వల్ల కూడా ఈ లివర్ సెల్స్ అనేటివి ఫైబ్రోసిస్ అనే దానికి గురవుతాయి, అంటే గట్టి పడతాయి అన్నమాట. లివర్ సెల్స్ అనేటివి డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఈ ఫైబ్రోసిస్ అనేది లెవెల్ పెరుగుతూ ఉంటే నెక్స్ట్ స్టేజ్ సిరోసిస్ అంటాం అనమాట. సిరోసిస్ అంటే లివర్ అనేది
చిన్నగా అయిపోవడము, ష్రింక్ అయిపోవడము, డ్యామేజ్ అయిపోవడము, లివర్ అది చేయాల్సిన పని సరిగ్గా చేయకపోవడం లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు దాన్ని చిన్న ప్రాబ్లం అని తీసేయకుండా మొదటి స్టేజెస్లో తీసుకుంటే అది రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్ జాండీస్ అయిపోయి, లేదంటే లివర్ ఫంక్షనింగ్ డిస్టర్బ్ అయిపోయి, తర్వాత లివర్ సిరోసిస్ లాగా అయిపోయి, ఫైబ్రోసిస్ లాగా అయిపోయి, ఒక్కొక్క స్టేజ్లో లివర్ సిరోసిస్ కూడా క్యాన్సరస్ కండిషన్స్కి దారితీస్తుంది అనమాట. సో ఇలాంటివన్నీ రాకుండా ఉండాలి అని అంటే మీకు రైట్ సైడ్ అబ్డామిన్లో ఏదైనా పెయిన్ఫుల్గా ఉన్నా, డిస్కంఫర్ట్ ఉన్నా, అంటే మీరు డైలీ మీ పనులన్నీ చేసుకుంటూ ఉంటారు కానీ ఒక డిస్కంఫర్ట్, టైట్గా ఉన్నట్టు, పట్టేసినట్టు ఉన్నట్టుగా, లేదంటే డిస్కంఫర్ట్ ఉన్నట్లు అనిపిస్తుంది. అయితే ఈ ఫ్యాటీ లివర్లో ఆల్కహాలిక్ ఉన్నవాళ్ళు అండ్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అనేది ఉంటుంది. సో ఇవి మనం గమనించుకొని డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు ఈ ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ వల్ల లాభం ఏంటంటే మనకి ఈ ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్లో ఏంటంటే బ్యాడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవు. హోమియోపతిలో బ్యాడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవు, సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవు, కొత్త సమస్యలు రావు, స్టీరాయిడ్ అనేది ఉండదు, కెమికల్ అనేది ఉండదు, న్యాచురల్ రెమెడీస్ కాబట్టి. సో ఇందులో చాలా రకాల మెడిసిన్స్ ఉంటాయి లక్షణాలను బట్టి, లైకోపోడియం అని, చెలిడోనియం అని, కార్డూస్ అని. సో ఇట్లా ఎన్నో రకాలు, ఇంకా చాలా రకాల మెడిసిన్స్ ఉంటాయి. ఇంకా కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది కూడా ఉంటుంది. వీటి వల్ల మనకి లివర్ ఎంజైమ్స్ అనేటివి కరెక్ట్గా రిలీజ్ అయ్యే విధంగా, కరెక్ట్ మోతాదులో రిలీజ్ అయ్యే విధంగా, లివర్ ఫంక్షనింగ్ ఇంప్రూవ్ అయ్యే విధంగా, లివర్లో ఈ ఫైబ్రోసిస్ అనే ప్రక్రియ పెరగకుండగా, సిరోసిస్గా మారకుండగా, ఈ ఫ్యాటీ లివర్ అనేది స్టేజెస్ తగ్గి మళ్ళీ నార్మల్ ఫంక్షనింగ్ అయ్యేటట్టు మనం హోమియోపతి ట్రీట్మెంట్ ద్వారా చేసుకోవచ్చు అనమాట. అయితే ముఖ్య కారణాలు మనం చూసుకుంటే ఈ ఫ్యాటీ లివర్ ద్వారా లివర్ డ్యామేజ్ అవుతుంది. ఫ్యూచర్లో లివర్ సిరోసిస్, లివర్ డ్యామేజ్, కంప్లీట్ లివర్ డ్యామేజ్ అనేది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీంట్లో మనం కారణాలు తెలుసుకొని, కారణాలు ఏంటి, తీపి పదార్థాలు, ఫ్రక్టోస్ సిరప్స్. ఈ ఫ్రక్టోస్ అనేది పండ్లల్లో ఉంటుంది. అంటే విపరీతం అందరు ఏమనుకుంటారు, ఫ్రూట్స్ తింటే హెల్దీ ఫుడ్డే, కానీ ఈ లివర్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ తీపి ఉండే ఫ్రూట్స్ తింటే కూడా ఈ ఫ్యాటీ లివర్, లేదంటే లివర్ ఫైబ్రోసిస్, లివర్ సిరోసిస్ లాంటివి వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి ఇది చూసుకోండి. పీచు పదార్థాలు ఎక్కువ తీసుకోండి. రైస్ ఎక్కువ తినే వాళ్ళలో కూడా, అంటే రైస్ అనే కాదు, కార్బోహైడ్రేట్ ఏ విధంగా తీసుకున్నా, ఈ జిగురు పదార్థాలు అంటే నూనె, నెయ్యి, ఇవి లిమిట్లో తీసుకోవాలన్నమాట. అవి ఎక్కువ తీసుకున్నా, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నా, హైపోథైరాయిడ్ ఉన్నా, తర్వాత డయాబెటీస్ ఉన్నా, ఇలాంటివన్నీ మీరు గమనించుకోండి. పీసీఓడి ఉన్న, థైరాయిడ్ ఉన్న, డయాబెటీస్ ఉన్న, దీంట్లో కూడా మనం కాంప్లికేషన్స్ లాగా కూడా ఇది ఫ్యాటీ లివర్కి దారితీసే అవకాశం ఉంటుంది. సో ఈ ఫ్యాటీ లివర్ మొదటి దశలో ట్రీట్మెంట్స్ తీసుకుంటే ఇది రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫర్దర్ అవి లివర్ డ్యామేజ్ వరకు కూడా పోకుండా మనం చేసుకోవచ్చు. అయితే దీనికి మనం లక్షణాలు చూసుకుంటే ఈ ఫ్యాటీ లివర్ స్టేజెస్ పెరిగి ఫ్యాటీ అంటే లివర్ చుట్టూ కొవ్వు చేరి, దాని తర్వాత నెక్స్ట్ స్టేజ్లో అది గట్టిపడి, లివర్ అనేది గట్టిపడి, అందులో మచ్చల్లాగా ఏర్పడి, ఫైబ్రోసిస్, స్కార్ ఫార్మేషన్ అయిపోయి, అవి ఎక్కువైపోయి, లివర్ సిరోసిస్ అంటే లివర్ కణాలు అనేటివి దాని పనితీరు చేయకపోవడము, మెల్లమెల్లగా మొత్తం లివర్ అంతా స్కార్ ఫార్మేషన్, ఒక గడ్డలో మాదిరిగా, నాడ్యూల్స్ బొడిపల మాదిరిగా అయిపోయి, ష్రింక్ అయిపోయి, చిన్నగా అయిపోయి, ఇంకా దాని పని అనేది చేయదనమాట. అప్పుడు మనకి లక్షణాలు మెల్లమెల్లగా ఎలా ఉంటాయి అని అంటే, లివర్కి సంబంధించిన సమస్యలలో ఫ్యాటీ లివర్ స్టేజెస్ పెరుగుతుంటే మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, రైట్ సైడ్ పొట్ట దగ్గర, రిబ్స్ కేజ్ దగ్గర, అంటే పక్కటెముకల కింద రైట్ సైడ్ పొట్ట దగ్గర నొప్పి కానీ, డిస్కంఫర్ట్ కానీ, పెయిన్ కానీ, ఆయాసం పడుతున్నట్టుగా ఉండడం కానీ ఇలా గమనించుకోవాలి. ఇంకా లివర్కి సంబంధించిన సమస్యలలో చర్మం మీద దురదలు, చర్మం మీద చిన్న గాయాలైనా కూడా తొందరగా బ్రూయిసెస్ అంటే రక్తం గడ్డగట్టినట్టుగా మచ్చలు ఏర్పడడం ఇలాంటివి ఏర్పడుతుంటాయి. తొందరగా బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది. తర్వాత ఈ లివర్కి సంబంధించిన సమస్యలలో పోర్టల్ హైపర్టెన్షన్ అనేది పెరిగినప్పుడు, పోర్టల్ వీన్లో ప్రెషర్ అనేది పెరిగినప్పుడు దానికి తాలూకు సంబంధించిన ఇతర చిన్న రక్తనాడులలో కూడా ఒత్తిడి అనేది పెరిగిపోయి ఆ చిన్న రక్తనాడులు అనేటివి పగిలిపోవడము, లేదంటే దాంట్లో నుంచి బ్లడ్ లీక్ అవ్వడము, బ్లీడింగ్స్ అనేటివి విపరీతంగా అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ పోర్టల్ హైపర్టెన్షన్ అంటే లివర్కి సంబంధించిన ఈ పోర్టల్ వీన్ అనేది దాంట్లో పోర్టల్ హైపర్టెన్షన్ అనేది ప్రెషర్ అనేది పెరిగినప్పుడు అది మళ్ళీ వేరే రక్తనాడుల మీద కూడా దాని ప్రెషర్ అనేది ఎక్కువైపోయినప్పుడు ఈసోఫేజియల్ వెరిసిస్ అనేది ఏర్పడడం, అంటే కడుపులో పేగు లోపల ఈ చెస్ట్ రీజన్లో ఈసోఫాగస్ ఏదైతే ఉంటుందో దాంట్లోకి వెళ్ళి రక్తనాడులు చిట్లడము, లేదంటే అక్కడ విపరీతమైన
బ్లీడింగ్ అనేది ఏర్పడడం లాంటివి జరుగుతుంటాయి. ఒకసారి లైఫ్ రిస్క్ కూడా అయిపోయే అవకాశం ఉంటుంది. ఒక్కొక్క స్టేజ్లో ఈ లివర్ డిసీజెస్లో మనం గమనించుకోకపోతే ఈ లివర్ ఎంజైమ్స్ అనేటివి అబ్నార్మల్గా రిలీజ్ అవ్వడము, దానివల్ల కూడా మన కంటి గుడ్లో తెల్ల భాగం పచ్చగా అయిపోవడం, చర్మం పచ్చగా అయిపోవడం, యూరిన్ పచ్చగా అయిపోవడం, ఇలాంటివి తరచుగా మీకు గమనిస్తున్నట్లయితే లివర్ ఫంక్షన్ టెస్టులు చేయించుకోండి, స్కానింగ్ చేయించుకోండి, క్లారిటీ లేకపోతే సిటీ అనేది కూడా చేయించుకోండి. సో ఇలా కొన్ని పరీక్షల ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. వీటన్నిటికీ ప్రతి స్టేజ్ని బట్టి మనకి మెడిసిన్స్ ఉంటాయి. అయితే దీంట్లో లక్షణాలు మనకి రైట్ సైడ్ అబ్డామినల్ పెయిన్ ఉండొచ్చు, చర్మ సమస్యలు ఉండొచ్చు, దురదలు ఉండొచ్చు, తొందరగా అలసిపోతారు అనమాట, వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ అనేటివి ఉండవు. అండ్ మైండ్ కూడా యాక్టివ్గా ఉండదన్నమాట, ఆలోచనలు కరెక్ట్గా రావు, కాన్షియస్ అనేది కరెక్ట్గా ఉండదు, ఎప్పుడు నిద్రమత్తులాగా ఉండడము, ఒక్కొక్కసారి ఇది సివియర్ అయిపోతే కోమాలోకి వెళ్ళిపోయే పరిస్థితి కూడా దీంట్లో ఉంటుందన్నమాట. సో ఇట్లా మైండ్ మీద దీని ఎఫెక్ట్ ఉంటుంది, చర్మం మీద ఉంటుంది, ఇతర భాగాలు కూడా సరిగా పనిచేయవు అనమాట. సో ఈ లివర్ అనేదిలో వాపు అనేది ఏర్పడితే ఆటోమేటిక్గా స్ప్లీన్లో కూడా వాపు వచ్చే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, హెపటైటిస్ అంటే ఏంటి? ఈ మధ్య కాలంలో ఈ వర్డ్ చాలా వింటున్నాము, కేసెస్ కూడా ఎక్కువగా పెరిగిపోతున్నాయి. సో హెపటైటిస్ ఎందుకు వస్తుంది? మెయిన్ రూట్ కాజెస్ ఏంటి? హెపటైటిస్ అంటే లివర్లో వాపు అండి. ఈ లివర్లో వాపు అనేది ఫ్యాటీ లివర్ ఎక్కువ ఉన్నా, లేదంటే కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల, అండ్ కొన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే రోగనిరోధక శక్తి అనేది కరెక్ట్గా లేనప్పుడు కూడా కొన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్లో కూడా ఈ లివర్ ఫంక్షనింగ్ అనేది సరిగా లేకపోవడం వల్ల లివర్లో అనేది వాపు వచ్చేస్తుంది. దాన్నే హెపటైటిస్ అంటాం అనమాట. సో ఈ హెపటైటిస్లో మళ్ళీ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చేది కొన్ని రకాలు అనేటివి ఉంటాయి. అది హెపటైటిస్ ఏ, బి, సి, డి అండ్ ఈ, హెపటైటిస్ ఈ. సో వీటిలలో మనకి ఏంటంటే ఆ వైరస్ అనేది ఒకసారి వచ్చింది అని అంటే బాడీ నుంచి వెళ్ళదనమాట. సో ఈ వైరల్ లోడ్ అనేది తగ్గేటట్టు మనం హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల లాభం ఏంటి హెపటైటిస్లో అంటే, ఆ లివర్లో వాపు అనేది పెరగకుండా, లివర్లో వాపు తగ్గేటట్టు, అండ్ వైరల్ లోడ్ అనేది తగ్గేటట్టు, లివర్ ఫంక్షనింగ్, అండ్ ఎందుకంటే వాపు కంటిన్యూ ఉండడం వల్ల నెక్స్ట్ దాని ఎఫెక్ట్ వలన లివర్ ఎంజైమ్స్లో ఇబ్బందులు రావడము, జాండీస్ లాంటివి రావడము, నెక్స్ట్ లివర్ డ్యామేజ్ అయిపోవడము. సో అది కొన్నేళ్ళు తరబడి అది అలా సిమ్టమ్స్ పెరిగిపోతూ ఒక స్టేజ్లో లివర్ అంతా డ్యామేజ్ అయిపోయి లివర్ దానివల్ల లైఫ్ థ్రెటనింగ్ అయిపోతుంది, అంటే ప్రాణహానికి దారితీస్తుంది అనమాట. సో కాబట్టి ఈ హెపటైటిస్లో కూడా మనకి మెడికేషన్స్ అనేటివి ఉన్నాయి. సో ఈ మెడికేషన్స్ అనేటివి వాడుకోవడం వల్ల, అది వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఉన్నా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఉన్నా, ఆల్కహాల్ వల్ల ఉన్నా, లేదంటే మన అలవాట్లు సరిగా లేకపోవడం వల్ల అది ఉన్నా కూడా, సో వీటన్నిటి కారణం ఏదైనా కూడా దానికి ఆ లక్షణాలు తగ్గే విధంగా, రిపోర్ట్స్లో మార్పులు వచ్చే విధంగా హోమియోపతిక్ మెడిసిన్స్ పనిచేస్తాయి అన్నమాట. సో వీటి వల్ల దుష్ప్రభావాలు అనేటివి ఉండవు. అయితే మనం లక్షణాలు చూసుకుంటే హెపటైటిస్లో కానీ లివర్ డిసీజెస్లో మనం లక్షణాలు చూసుకుంటే వీళ్ళు తరచుగా వెయిట్ లాస్ అయిపోతూ ఉంటారు. సో ఎందుకనంటే లివర్ చుట్టూ కొవ్వు చేరడము, ఆ కొవ్వు వల్ల నెక్స్ట్ లివర్లో గట్టిగా అయిపోవడము, లివర్ గట్టిగా అయిపోవడము, అంటే ఫైబ్రోసిస్, స్కార్స్ అనేటివి ఫామ్ అయిపోవడం, అంటే దెబ్బ తగిలితే మనకు స్కార్ ఎట్లా ఫామ్ అవుతుందో అసలు లివర్లో కూడా అది సెల్ఫ్గా అది ఇంప్రూవ్మెంట్ అయ్యే స్టేజ్లో స్కార్ ఫార్మేషన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. దాంట్లో ఫైబ్రోసిస్ అంటే లివర్ కణాలు వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట, చనిపోతూ ఉంటాయి. ఆ ఫైబ్రోసిస్ ఏర్పడడం వల్ల లివర్ ఫంక్షనింగ్ సరిగా ఉండదు. ఎందుకంటే లివర్ ముఖ్యమైన ఫంక్షనింగ్ ఏంటంటే మన బాడీలో ఉన్న చెడు పదార్థాలను డీటాక్స్ చేస్తుంది, మన బాడీకి కావాల్సిన ఎనర్జీని అది స్టోర్ చేసుకుంటూ ఉంటుంది, అండ్ మన డైజెషన్కి కావాల్సిన ఎంజైమ్స్ని అది ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఫ్యాటీ లివర్ ఉన్నా, హెపటైటిస్ ఉన్నా, లివర్కి సంబంధించిన ఏ సమస్య ఉన్నా నెక్స్ట్ ఏమవుతుందని అంటే ఇవన్నీ డీటాక్స్ కాదు, చెడు పదార్థాలు ఎక్కువైపోతూ ఉంటాయి, తర్వాత బ్లీడింగ్స్ ఎక్కువైపోతూ ఉంటాయి, మన చర్మం కింద రక్తనాడులు అనేటివి ఎక్కువ తేలిపోతూ ఉంటాయి, కనిపిస్తూ ఉంటాయి, వెరికోస్ వీన్స్ లాగా వేర్లలాగా కనిపిస్తూ ఉంటాయి, బ్లీడింగ్స్ ఎక్కువైతూ ఉంటాయి, క్లాటింగ్ ఫ్యాక్టర్స్ మీద ఇబ్బంది పెడుతూ ఉంటుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో చర్మంలో దురదలు, చర్మ సమస్యలు, మైండ్ కూడా యాక్టివ్గా ఉండకపోవడము, ఆలోచనలు సరిగ్గా రాకపోవడం, కాన్షియస్నెస్ కోల్పోవడం, ఒక స్టేజ్లో కోమాటిక్ కండిషన్లోకి వెళ్ళిపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో దీనికి మనం జాగ్రత్తలు ఇట్లా తీసుకోవాలి. లివర్ ప్రాబ్లమ్స్ రావద్దు అని అంటే, ఫ్యాటీ లివర్ రివర్స్ చేసుకోవాలి అని అంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ముఖ్యంగా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోండి, తీపి పదార్థాలు బంద్ చేయండి, ఆల్కహాలిక్ బెవరేజెస్, కార్బోనేటెడ్ డ్రింక్స్ అన్నీ, అంటే కూల్ డ్రింకులకు సంబంధించినవన్నీ, తర్వాత ప్యాకెట్లలో ప్రిజర్వ్డ్ ఫుడ్ కానీ, ప్యాక్డ్ ఫుడ్ కానీ, ప్రిజర్వేటివ్స్ కలిపినవి కానీ, యాడెడ్ ఫుడ్ కలర్స్ ఉన్నాయి కానీ, ఇవన్నీ బంద్ చేయండి. ఆల్కహాల్ కంప్లీట్గా బంద్ చేయండి. వైన్ మంచిది అనుకుంటారు, అన్నీ ఇలాంటివన్నీ పూర్తిగా బంద్ చేసేయండి కొన్ని రోజులు. సో అవి బంద్ చేసి తీపి పదార్థాలు తింటే కూడా
కొన్నిసార్లు ఏమవుతుంది, తీపి అంతా ఎలా కన్వర్ట్ అవుతుంది, ఫ్యాట్ లాగానే కన్వర్ట్ అవుతుంది లాస్ట్కి. సో ఈ ఫ్రక్టోస్కి సంబంధించి అంటే తీపి పండ్లు అవాయిడ్ చేయండి. సో ఫైబర్ బాగా తీసుకోండి, మిల్లెట్స్ బాగా తీసుకోండి, బ్యాలెన్స్ డైట్ తీసుకోండి. తర్వాత ఎంప్టీ స్టమక్ ఉండకండి, సడన్గా వెయిట్ లాస్ కాకండి. నిద్ర డిస్టర్బెన్సెస్ ఉండే వాళ్ళు ఉంటారు కొంతమంది, అసలు నిద్రే పోరు అనమాట. 3 hours 2 hours నిద్రపోతారు, 4 hours నిద్రపోతారు, కానీ డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుంది. దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఇట్లా ఉన్న వాళ్ళకు కూడా ఈ ఫ్యాటీ లివర్ అనేది డెవలప్ అయ్యి ఫ్యూచర్లో లివర్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నిద్ర మంచిగా వెళ్ళిపోయే విధంగా చూసుకోండి. ఇంకోటి ఏంటంటే లివర్ సిరోసిస్ అండ్ ఫ్యాటీ లివర్లో ఎస్పెషల్లీ ఏంటంటే క్యాలరీస్ తగ్గించాలి. క్యాలరీస్ ఎక్కువ తీసుకుంటూ ఉంటే ఆ ఫ్యాట్ కొవ్వు పదార్థం ఇంకా ఎక్కువైపోయి స్టేజెస్ పెరిగిపోతాయి. కాబట్టి మనం క్యాలరీస్ అనేటివి 1000 క్యాలరీ బిలోనే తీసుకునే విధంగా చూసుకోవాలి. మన బాడీ మాస్ ఇండెక్స్ అనేది చూసుకోవాలి. ఒబేసిటీ కాకుండా చూసుకోవాలి, ఒబేసిటీ తగ్గించుకోవాలి. అది హెల్దీ డైట్ ద్వారా అండ్ ఎక్సర్సైజ్ ద్వారా. డైట్ అంటే కంప్లీట్గా ఫుడ్ మానేయడం కాదు, బ్యాలెన్స్డ్ డైట్ లిమిటెడ్ పోర్షన్స్లో తీసుకోవడము. డైలీ ఒక 1/2 hour to 45 minutes బాడీ కదిలే విధంగా చూసుకోవడము. స్టాగ్నెంట్గా ఒకటే పొజిషన్లో ఉండకుండా ఉండడము. నూనె వస్తువులు, నెయ్యి వస్తువులు, లేదంటే స్వీట్లు, ఇట్లాంటి బేకరీ ఐటమ్స్, మైదా, లేదంటే ఫుల్ పాలిష్డ్ రైస్, ఇలాంటివన్నీ కూడా కొన్ని రోజులు అవాయిడ్ చేసి మంచి గ్రీన్ లీఫీ వెజిటబుల్ ప్రోటీన్ ఇలాంటివి బాగా తీసుకోండి. ఇవి తీసుకుంటూ కొంచెం వర్కౌట్ అనేది చేసుకుంటూ, క్యాలరీస్ తగ్గించుకుంటూ, వెయిట్ లాస్ చేసుకుంటూ, శరీరం కదిలే విధంగా చూసుకుంటూ, స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్ చేసి, నిద్ర అంటే మన లైఫ్ స్టైల్ కూడా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకుంటూ, సో ఇవి మినిమం మనం చేసుకుంటే కొంతవరకు ఈ ఫ్యాటీ లివర్ ఫస్ట్ స్టేజెస్లో అయితే రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ప్రతి స్టేజ్లోనైనా కూడా మనం ఇవి పాటించుకుంటే లివర్ అనేది ఇంకా ఎక్కువ డ్యామేజ్ కాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అండ్ లివర్కి సంబంధించిన మెడిసిన్స్ హోమియోపతిలో చాలా రకాలే ఉంటాయి అన్నమాట. దీనివల్ల ఏంటంటే లివర్ సిరోసిస్ స్టేజ్కి వెళ్లకుండా అది ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ లివర్ బాగా డ్యామేజ్ అయ్యింది అని అంటే దాని ఎఫెక్ట్ ఎన్నో ఆర్గన్స్ మీద పడుతుంది అండ్ బ్రెయిన్ మీద కూడా పడుతుంది, కొన్నిసార్లు లైఫ్ రిస్క్ అవుతుంది. కాబట్టి సో అలా కాకుండా మన హోమియోపతిక్ మెడిసిన్స్ ద్వారా లివర్లో వాపు రాకుండా చేస్తుంది, లివర్ ఫంక్షనింగ్ని ఇంప్రూవ్ చేస్తుంది. బైలిరూబిన్ అనేది కరెక్ట్ మోతాదులో ప్రొడ్యూస్ అయ్యే విధంగా హోమియోపతిక్ మెడిసిన్స్ యూజ్ అవుతాయి. అండ్ దీనివల్ల మనకి డైజెషన్ ప్రాసెస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఈ లివర్ రిలేటెడ్ డిసీజెస్లో ఈసోఫాగస్లో బ్లీడింగ్ పేగులో బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మోషన్లో బ్లీడింగ్, పేగులో బ్లీడింగ్, కడుపు ప్రెగ్నెంట్ ఉమెన్లో ఎట్లా ఉంటుందో అట్లా ఈ లివర్ డిసీజెస్లో ఏమవుతుందంటే కడుపులో నీరు వస్తుంది, ఎసైటిస్ అంటారు దాన్ని. కడుపు విపరీతంగా ముందుకు వచ్చేస్తుంది అనమాట, ఆయాసం ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళు బాగా వెయిట్ లాస్ అయిపోతూ ఉంటారు, వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ అనేటివి ఉండవు, చర్మం బాగా నల్లగా అయిపోవడము, లేదంటే రక్తపు మచ్చలు ఏర్పడడం, ఇలాంటివి చిన్న దెబ్బలు కూడా వాళ్ళకి ఎక్కువ మచ్చలు ఏర్పడడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని ఇవి మీకు ఉన్నట్లయితే గమనించుకొని తీపి పదార్థాలు, ఆల్కహాల్, ఈ కూల్ డ్రింక్లకు సంబంధించినవన్నీ, కార్బోనేటెడ్ డ్రింక్స్ అన్ని బంద్ చేసేయాలి. తర్వాత ప్యాక్డ్ ఐటమ్స్ కొంచెం అవాయిడ్ చేయాలి. తర్వాత స్టోర్డ్ ఐటమ్స్, చాలా రోజుల నుంచి ప్యాక్ చేసి పెట్టినవి, ప్రిజర్వేటివ్ యాడ్ చేసినవి, రిఫైన్డ్ షుగర్స్, సో ఈ యూజ్ చేసిన ఆయిల్లే మళ్ళీ యూజ్ చేస్తూ ఉంటారు కదా, ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేసేసి కొంచెం కార్బోహైడ్రేట్ లెవెల్ కూడా కొంచెం తగ్గించేసుకొని, సో తీపి ఉండే పదార్థాలు తగ్గించుకుంటే ఈ ఫ్యాటీ లివర్ అనేది రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం నడక ఇంప్రూవ్ చేసుకోవాలి, అంటే శరీరం కదిలే విధంగా వర్కౌట్ చేసుకోవాలి. అండ్ స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవాలి. నిద్ర కంపల్సరీ ఒక 6 hours అన్న రిఫ్రెషింగ్ ఉండేలాగా చూసుకోవాలి. ఇవి మినిమం చేసుకుంటూ మీరు ఒబేస్ ఉన్నట్లయితే మీరు ఏజ్ ప్రకారంగా, హైట్ ప్రకారంగా చూసుకొని మీ బాడీ మాస్ ఇండెక్స్ అనేది 30 లోపు ఉండేటట్టు చూసుకోండి. బెల్లీ ఫ్యాట్ తోటి ఎక్కువ డ్యామేజ్ ఉంటుంది కాబట్టి అవి తగ్గించుకునేటట్టు మీరు ప్రయత్నాలు చేసుకోండి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ ఫ్యాటీ లివర్కి కారణాలు ఏంటో మీ దాంట్లో చూసుకొని, అండ్ ఇంకోటి ఏంటంటే లిపిడ్స్, కొలెస్ట్రాల్ పెరిగింది అని అంటే అది ఫ్యాటీ లివర్కి కూడా దారితీస్తుంది అనమాట. అంటే ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతున్నాయి అని అంటే అవి ఒక్కొక్కసారి లివర్ దగ్గర డిపాజిట్ అయిపోయి లివర్ హెపాటిక్ సెల్స్ని అవి రీప్లేస్ చేయడం, హెపాటిక్ సెల్స్ అనేటివి మెల్లమెల్లగా వాటి పనితీరు తగ్గిపోవడము, డ్యామేజ్ అయిపోవడము, ఫైబ్రోసిస్ అనేది ఫామ్ అవ్వడం, అది సంవత్సరాలు రోజులు గడుస్తున్న కొద్దీ ఆ స్కార్ అనేది మెల్లమెల్లగా లివర్ అంతా చుట్టేసుకొని లివర్ ష్రింక్ అయిపోయి చిన్నగా అయిపోయి ఇంకా లివర్ ఫంక్షనింగ్ అనేది జరగదు. లివర్ ఫంక్షనింగ్ జరగకపోతే బాడీ డీటాక్స్ కాదు, బాడీకి ఎనర్జీ దొరకదు అండ్ డైజెషన్ అనేది కాదు. దానివల్ల ఏమవుతుంది, పూర్తిగా మన గ్యాస్ట్రిక్ ఎంజైమ్స్ అనేటివి కరెక్ట్గా లేకపోతే డైజెషన్ కాదు, అబ్జార్ప్షన్ కాదు, మన శరీరానికి కావాల్సిన విటమిన్లు, ప్రోటీన్లు అందవు. దానివల్ల కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, చర్మ సమస్యలు, జుట్టు రాలడము, వెయిట్ లాస్ అయిపోవడము, ఒక్కొక్కసారి
ప్రాణహాని అయ్యే అవకాశం ఉంటుంది. అంటే కాళ్ళ వాపులు రావడం, బలం ఉండదు, బాగా వెయిట్ లాస్ ఉంటుంది, కానీ నీరు అనేది కాళ్ళకి బాగా వచ్చేస్తుంది. తర్వాత యూరిన్ ఎల్లో లాగా వస్తుంది అండ్ కడుపు బాగా ఉబ్బుతుంది అన్నమాట, నీరు చేరుతుంది. సో ఇవన్నీ మీరు గమనించుకొని దీనికి జాగ్రత్తలు తీసుకుంటూ బేకరీ ఐటమ్స్ తగ్గించి, మైదా తగ్గించి, ఈ కార్బోహైడ్రేట్ కొంచెం లిమిట్లో తీసుకొని, సో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తీసుకోవచ్చు. పండ్లు, లివర్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు తీపి పండ్లు కొంచెం తగ్గించండి. సో కొంతమందిలో ఏంటంటే ఈ ఫ్యాటీ లివర్ డిజార్డర్స్ ఓన్లీ ఆల్కహాల్ తీసుకుంటే వస్తుంది, లేదంటే ఒబేస్ ఉంటేనే వస్తుంది అని అనుకుంటారు. కాదు, నాన్ ఆల్కహాలిక్ అంటే ఆల్కహాల్ అలవాటు లేని వాళ్ళల్లో, బక్కగా ఉన్న వాళ్ళలో కూడా ఈ ఫ్యాటీ లివర్ అనేది వస్తుంది. అదెందుకు వస్తుంది అని అంటే ఆ మెటబాలిక్ డిజార్డర్స్ ఉండడము, థైరాయిడ్ లెవెల్స్ కంట్రోల్ లేకపోవడము, లేదంటే పీసీఓడి ప్రాబ్లంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఉండడము, లేదంటే బక్కగా ఉండడం వలన కొన్నిసార్లు మన బాడీయే ఫ్యాట్ డిపాజిషన్ని ఎంకరేజ్ చేస్తుంది అనమాట. అది మన బాడీ యూజ్ చేసుకోవడానికి ఎనర్జీని ఇస్తుంది. కాబట్టి ఆ ఫ్యాట్ అంతా ఏంటంటే బాడీలో లేకుండా లివర్ చుట్టూ చేరుతుంది అనమాట. సో కాబట్టి ఒకటేసారి వెయిట్ లాస్ కావాలని అనుకోకండి, మాల్ న్యూట్రిషన్లోకి వెళ్ళిపోకండి. సో అండ్ మీరు పండ్లు ఎక్కువ తీసుకొని, కొంతమంది డైటింగ్ చేసేటప్పుడు పండ్లు ఓన్లీ పండ్లే తింటూ ఉంటారు. సో ఈ పండ్లలో తీపి పండ్లు, ఫ్రక్టోజ్ అనేది మనకి ఫ్రూట్స్ నుంచి వచ్చే షుగర్ అనమాట. ఇది ఎక్కువైనప్పుడు కూడా అది ఏమవుతుంది, లాస్ట్కి డిపాజిట్ అవుతుంది, ఈ కార్బోహైడ్రేట్ అండ్ ఈ ఫ్యాట్ లాగా డిపాజిట్ అయిపోతుంది. దానివల్ల కూడా ఫ్యాటీ లివర్ లాస్ట్కి ఏమవుతుంది, ఫ్యాటీ లివర్ నుంచి స్టేజెస్ పెరుగుతాయి. సెకండ్, థర్డ్ స్టేజ్కి వెళ్ళిపోయింది అని అంటే ఫ్యాటీ లివర్ ఫైబ్రోసిస్ అంటే లివర్ గట్టిగా అవుతుంది. దాని తర్వాత ఏమవుతుంది, లివర్ పూర్తిగా స్ట్రింక్ అయిపోవడము, గట్టిగా అయిపోవడం, దాని నుంచి వచ్చే ఎంజైమ్స్ అనేటివి డిస్టర్బ్ అయిపోవడం, సో అలాంటివి జరుగుతాయి. పోర్టల్ హైపర్టెన్షన్ అనేది పెరుగుతుంది. దానివల్ల రక్తనాడుల మీద ప్రెషర్ అనేది పెరిగి నీరు బాగా వచ్చేస్తుంది, రక్తనాడులు చిట్లే అవకాశం ఉంటుంది. సో ఈ రక్తనాడుల మీద ప్రెషర్ ఏర్పడడం వల్ల ఈసోఫాగస్ అంటే పేగు లోపల ఈసోఫాగస్ ఏదైతే ఉంటుందో దాంట్లో గ్యాస్ట్రిక్ బ్లీడింగ్ అనేది ఏర్పడడం, దానివల్ల కొన్నిసార్లు హెవీ బ్లీడింగ్ అయి ప్రాణహాని కలిగించే అవకాశం కూడా ఉంటుంది. మనం ఇది కేర్ తీసుకోకపోతే ఈ లివర్ సిరోసిస్ కాక అంటే లివర్ ఫెయిల్యూర్ అనే స్టేజ్కి ఉన్నవాళ్ళు ఒక్కొక్కసారి అది లివర్ క్యాన్సర్ లాగా కూడా మారిపోతూ ఉంటుంది. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ హోమియోపతిక్ ట్రీట్మెంట్స్ అనేటివి తీసుకుంటే ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా లివర్ డిసీజెస్ అండ్ లివర్ సిరోసిస్, లివర్ ఫ్యాటీ లివర్ ఇవన్నీ కూడా న్యాచురల్గా క్యూర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, సో డాక్టర్ గారు ఫ్యాటీ లివర్ అండ్ లివర్ ప్రాబ్లమ్స్ గురించి వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరో లైఫ్ లైన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.